మార్నింగ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నేను సేఫ్ పాల్ ఓపెన్ చేశానండి. సేఫ్ పాల్లో ఎనీ ఎందులో అయినా కానీ మనం ఒక డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఏమైనా యాడ్ చేసే క్రమంలో మనకి తెలియకుండానే బ్లాక్ చైన్లో కొన్ని అడ్రస్లు యాడ్ అయిపోతున్నాయండి. అవి మనకి సెక్యూర్ కాదండి. వాటి నుంచి మన ఫండ్ లాస్ అయ్యే అవకాశం మనకు ఉన్నది. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, వాటిని ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలనేది ఒక వీడియో చేస్తున్నానండి. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం యూఎస్డిటీ BEP20 అడ్రస్ ఏదైతే ఉందో మనది, అది ఫస్ట్ తీసుకోవాలండి. ఫస్ట్ రిసీవ్ అడ్రస్ తీసుకోవాలి, కాపీ చేయాలి. ఓకే, కాపీ చేసిన తర్వాత మనం ఇగోండి క్రోమ్ ఓపెన్ చేయాలండి. క్రోమ్ తీసుకొని క్రోమ్ క్లిక్ చేసి ఇక్కడ BSC స్కాన్, ఇగోండి BSC స్కాన్ అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ క్లిక్ చేశాను. మళ్ళీ వెంటనే మనకి ఇక్కడ BSC స్కాన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇగోండి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ పైన సెర్చ్ బార్లో ఇప్పుడు ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కదా అడ్రస్, అది పేస్ట్ చేయాలండి ఫస్ట్. ఓకే, ఇది పేస్ట్ చేశానండి. C1B1 అడ్రస్ వచ్చింది కదా, సెర్చ్ కొట్టా. ఓకే, సెర్చ్ కొట్టిన తర్వాత ఇక్కడ API అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ ప్లేస్, ఇక్కడ 3 గీతలు క్లిక్ చేసి టోకెన్ అప్రూవల్స్ ఇది క్లిక్ చేయాలండి. టోకెన్ అప్రూవల్స్ క్లిక్ చేశా. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సార్, ఒక అడ్రస్ ఆల్రెడీ మనకి ఉన్నదండి ఆల్రెడీ. ఓకే, అన్నెసర్లీ మనకు అవసరం లేదు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కనెక్ట్ Web3 కొట్టి ఓకే కొట్టి, ఇవ్వండి సార్ Web3 వ్యాలెట్ కనెక్టర్ ఉంది కదా, ఇగోండి చూడండి ఇది, ఇగోండి వ్యాలెట్ కనెక్ట్ ఇది క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేయాలండి. కిందన ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి, సేఫ్ పాల్ కదా, ఇగో సేఫ్ పాల్ క్లిక్ చేశానండి. ఓకే, క్లిక్ చేయగానే ఆటోమేటికల్ ఇక్కడ తీసుకుంటుంది, అడుగుతుంది చూడండి, ఇగోండి అగ్రీ కొట్టాను. ఓకే, అగ్రీ కొట్టిన తర్వాత వ్యాలెట్ కనెక్ట్ అయింది కదా. ఇక్కడ ఒక అడ్రస్ ఉంది చూడండి, ఇక్కడ అడ్రస్ ఫౌండ్ అయింది అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ని ఇలా లెఫ్ట్ చూడండి, రిస్క్ అని చెప్పేసి చూడండి, ఇక్కడ ఏ టోటల్ ఆఫ్ 1 టోకెన్ అప్రూవల్స్ ఫౌండ్, ఒక టోకెన్ ఆల్రెడీ ఉందండి ఇక్కడ, అప్రూవల్ ఫౌండ్ అని ఉంది. ఓకే, అది తీసివేసేయాలన్నమాట మనం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని ఇలా లెఫ్ట్కి లాగి రీవోక్ అని కనిపిస్తుంది చూడండి, రీవోక్ అని క్లిక్ చేయాలండి. రీవోక్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇగోండి ఇక్కడ కనిపిస్తుందా, మళ్ళీని ఇగోండి మళ్ళీ ఇక్కడ రీవోక్ మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ 0 టోకెన్, అంటే మనం ఆథరైజ్డ్ ఎంత ఇస్తున్నాం, లిమిట్ 0 ఇస్తున్నాం, ఆథరైజ్డ్ లిమిట్. ఓకే, తర్వాత అగ్రీ కొట్టాలండి. అగ్రీ కొట్టిన తర్వాత మన తాలూకా లాక్ అడుగుతుంది. ఆ లాక్ ఎప్పుడైతే మనం ఇచ్చామో తంబు, సో ఆటోమేటికలీ అయిపోయిందండి. ఇక్కడ ఇంటూ కొట్టేసేయాలండి, ఇవ్వండి ఇంటూ. ఓకే, ఇంటూ కొట్టేశాను. ఇంటూ కొట్టేసిన తర్వాత ఒక్కసారి ఇలా రిఫ్రెష్ చేయగానే చూడండి, ఇలా రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేయగానే ఎగిరిపోయిందండి అది. ఓకే, ఇప్పుడు చూసారా, 0% రిస్క్, ఏ టోటల్ ఆఫ్ 0 టోకెన్ అప్రూవల్ ఫౌండ్. చూసుకోండి సార్, ఇక్కడ ఏ టోటల్ ఆఫ్ 0 టోకెన్ అప్రూవల్ ఫౌండ్ క్లియర్గా వచ్చింది. ఇలా రావాలండి. ఓకేనా, సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మన యొక్క గ్రో కాయిన్ జాయింట్లో కనుక ఎవరైనా విత్డ్రా పెట్టేటప్పుడు మ్యాక్సిమం P2P ట్రాన్సాక్షన్ చేయడానికే చూడండి. విత్డ్రాలు పెట్టినా కూడా వెంటనే ఆ వ్యాలెట్లో ఉంచొద్దండి. దీన్ని ఎనీ హార్డ్ వ్యాలెట్ సేఫ్ లేదండి. అందుకే మరీ చెప్తున్నాను. నాది ట్రస్ట్ వ్యాలెట్లో దగ్గర $516 ఎగిరిపోయింది ఒకసారి. సేఫ్ పాల్లో $982 ఎగిరిపోయండి. కాబట్టి ఇవి రికవరీ కూడా అవ్వండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇవి చేసుకుని చెక్ చేసుకోవడం మోస్ట్ బెటర్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అందరూ చేసుకుంటారని వీడియో నేను అప్లోడ్ చేస్తాను.